నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో నిర్వహించిన నాటక పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను ఘనంగా సత్కరించిన చిన్న శ్రీను. కళారంగానికి సేవ చేసి విజయనగరానికి ఖ్యాతి తేవాలని ఆకాంక్ష. జిల్లా అధికారులతో ప్రిలిమినరీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. 4వ తేదీన జరగనున్న సమీక్షా సమావేశానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచన. బొబ్బిలిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం. కాంగ్రెస్ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఏఐసిసి అబ్జర్వర్ రవీంద్రదాస్ పిలుపు. రంగస్థల రారాజు ఆచంట వెంకటరత్నం నాయుడు దశమ వర్ధంతి సందర్భంగా ఆచంట ఆర్ట్స్ అకాడమీ, రావి నాంచారయ్య ట్రస్ట్ వారి సంయుక్త నిర్వహణలో దుర్యోధన మైసభ ఏకపాత్రాభినయ పోటీలు గుంటూరులో నిర్వహించారు. సుమారు 25 మంది ఈ పోటీల్లో పాల్గొనగా విజయనగరానికి చెందిన మండా రమేష్ పోటీల్లో పాల్గొని ప్రథమ విజేతగా నిలిచారు. దీనికి దీనవాహి మురళీధర్ దర్శకత్వం మరియు సంగీతం వహించారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమోంటోను స్వీకరించారు. అదేవిధంగా శ్రీహర్ష కళానికేతన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న తవిట్నాయుడు 86వ జయంతి సందర్భంగా జరిగే నాటకాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు వంటిదని, వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కళారంగానికి విజయనగరంలో మంచి గుర్తింపు ఉందని, దాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతి ప్రసాద్, ఇతర కళాకారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన జరగనున్న జిల్లా సమీక్షా సమావేశానికి అధికారులంతా సమగ్రమైన వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్తో కలిసి మంగళవారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ముందస్తుగా ప్రిలిమినరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివరంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు ఆయా పథకాలకు సంబంధించిన డేటా, ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలు మరియు పెండింగ్లో ఉన్న పనుల వివరాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులు, గృహ నిర్మాణాల పురోగతి, పారిశుధ్యం, వైద్య ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంపై దృష్టి సాధించాలని చెప్పారు. ఖరీఫ్, రబీ సీజన్లో పంటల ప్రణాళిక, నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులు, ధాన్యం సేకరణ, విద్యా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యశ్రీ సేవలు అందించే తీరుపై పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి శాఖ కేటాయించిన లక్ష్యాల వారీగా నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఓ పి బాలాజీ, జిల్లా స్థాయి అధికారులు, అన్ని ముఖ్య శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. శీతాకాలం ప్రారంభమై చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి రాజ్యం పట్టణ ఇన్స్పెక్టర్ కె అశోక్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహానికి ఆయన వెళ్లి అక్కడ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక దుప్పటి చొప్పున పంపిణీ చేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ముఖ్యంగా బాలికల భద్రత, శ్రేయస్సు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ చూపిన విద్యార్థులను ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ దీప్తి కిరణ్ కుమారి, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులో ప్రజానాట్య మండలి నాయకుడు, యువకుడు పెంచలయ్యను హత్య చేసిన వారిని ప్రభుత్వం తక్షణమే శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం పట్టణంలోని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్యను హత్య చేసిన గంజాయి మొక్కలను శిక్షించి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని, రాష్ట్రంలో గంజాయి మాఫియాను అరికట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా పెంచలయ్య హత్యను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు శాంతమూర్తి, జగదాంబ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చాలా అతి వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 28న పెంచలయ్య అని చెప్పేసి సిపిఎం పార్టీ కార్యకర్త, అలాగే ప్రజా
పాటుపడినటువంటి ప్రజా కళాకారుడు ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకుడు పెంచలయ్య గంజాయి మూకలకు బలైపోయారు. అసలు ఈ తప్పిదం ఎవరిదని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. గంజాయి మూకల వల్ల ఆయన కుటుంబాన్ని కోల్పోయారు. కుటుంబం ఒక తల్లి కొడుకుని కోల్పోయింది, ఒక భార్య భర్తను కోల్పోయింది, పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ లోటు ఎవరు పూడుస్తారని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నది. అసలు కామాక్షి అనే మహిళ ఇంత పెద్ద వ్యాపారం ఎలా చేస్తుంది? అసలు ఆవిడకి ఎవరు వెనకాతలుండి నడిపిస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. అలాగే 14 మంది ఇందులో ఉన్నారని చెప్పారు హత్యలో, ఆయన పెంచలయ్య హత్యలో. ఈ 14 మందిలో కామాక్షితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 7 ఎవరు బడా బాబులా? అయితే మీరు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నది. తక్షణమే పెంచలయ్య కుటుంబానికి సరైనటువంటి సంరక్షణ ఉండాలి. అలాగే ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని మీరు ఆదుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీ ఒకటే హెచ్చరికిస్తూ ఉన్నది. ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారో వాళ్ళకి ఈరోజు రక్షణ లేదు. డప్పుల దరువుతో ఆయన మంచి పాటల ద్వారాగా గంజాయిని నిర్మూలించాలని చెప్పేసి ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికని వెళితే చంపుతారా, ఎంతమందిని చంపుతారు అని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నది. మళ్ళీ ఇది పునరావృతం కాకుండా గత ప్రభుత్వంలో చర్యలు తీసుకునేవారు. గంజాయి పట్టుబడేది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గంజాయిని పట్టుకోవడమే లేదు, విచ్చలవిడిగా వదిలేశారు. మీది బాధ్యత కాదా? యువత నష్టపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ తిప్పు కొడుతుంది. ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలందరూ చూస్తారు, మళ్ళా గద్దె దించుతారు. తక్షణమే పెంచలయ్య కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఎం పార్టీ పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటుందని విజయనగరం జిల్లా కమిటీ సిపిఎం పార్టీ పెంచలయ్య తరఫున నిలబడుతూ ఉంది. హిందూ సంస్కృతి, హిందూ ధర్మం, సమాజాన్ని పరిరక్షించడమే ఆర్ఎస్ఎస్ జేయమని బీజేపీ మంజం జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠం ప్రాంగణంలో హైందవులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించేందుకు 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ స్థాపించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి జిల్లాలో హైందవ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన పార్వతీపురంలోని కళాశాల మైదానంలో హైందవ మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ హైందవ మహాసభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం స్మారక నాణ్యాలు, స్టాంపులను విడుదల చేసిందని చెప్పారు. దేశం నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ బలమైన భూమికి పోషించిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా హైందవ అధ్యక్షుడు రవికుమార్, హైందవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో నిస్వార్థ సేవతో 1925లో పుట్టినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను యావత్ భారతదేశం మొత్తం హైందవులందరూ కూడా పాల్గొని అద్భుతమైనటువంటి హైందవ నినాదాన్ని పూరించాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ సేవా తత్పరమైనటువంటి సంస్థ కాబట్టి దేశంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్నో సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ సేవలని కాంగ్రెస్ పార్టీ సైతం కొనియాడిన సందర్భాలున్న ఆర్ఎస్ఎస్ సంస్థ 100 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేటికి అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల సందర్భంగా పార్వతీపురం మైదాన కాలేజీ గ్రౌండ్లో 7వ తేదీ సాయంత్రం 2:30 గంటలకు ఏదైతే ఈ మహాసభను తలపెట్టామో దానికి స్వచ్ఛంద సంస్థల నుండి, ధార్మిక సంస్థల నుండి, అలాగే ఏదైతే క్షేత్రస్థాయిలో హైందవ భావజాలం కలిగిన ప్రతి భక్తులు కూడా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆర్ఎస్ఎస్ ఏదైతే సంకల్పించినటువంటి సభ ఉందో దానికి విచ్చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ యావత్ హిందువులందరూ కూడా పార్వతీపురం నుండి ఈ సభలో పాల్గొని దిగ్విజయంగా హైందవ శంఖారావాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. తమ గ్రామంలో దళితులమని
ఇతర కులాలవారు వివక్ష చూపిస్తూ తమ కాలనీకి మురుగునీటి వ్యవస్థను మళ్లించి తమ పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నారని గరివిడి మండలం శివరాం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఇతర కులస్తులందరూ కలిసి తమపై వివక్ష చూపిస్తూ డ్రైనేజీ వ్యవస్థను తమ కాలనీ వైపు మళ్లించారని వాపోతున్నారు. దీంతో బోరింగుల్లో మురుగునీరు వస్తుందని తద్వారా కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు పూనుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివరాం ఎస్సీ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా కాలం క్రింద మా ఊరికి సంబంధించిన డ్రైనేజీ మొత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళేది. అప్పుడు ఏ ఇబ్బంది ఉండేది కాదు. మొత్తం తిరిగి అది ఒక పెద్ద గడ్డ అనే ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎసరని గడ్డ అనేది ఉండేది. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేది మొత్తమును. కానీ కొద్ది రోజుల క్రితం ఒక 3-4 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది కాలంలోనే ఏం చేశారనంటే ఆ డ్రైనేజీని ఎస్సీ కాలనీ వైపు తిప్పారు. మేము చాలా మొత్తుకున్నాం, వీటి వద్దు, డంపింగ్ యార్డ్ ఇటే ఉంది, నెక్స్ట్ మీరు తిప్పుతుంది తిరిగి ఎటు వెళ్ళిపోవడానికి కాదు, ఒక పెద్ద గుంటలోకి తిప్పుతున్నారు, గనమంటలు తిప్పుతున్నారు, ఇది మా ఇంటి పక్కనే మా ఇంటికి ఆనించి ఉంది, దీనివల్ల మాకు చాలా సమస్యలు వస్తాయి అని చాలా మొత్తుకున్నాం. అప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా దౌర్జన్యంగా మా పైన దానికి తిప్పారు. తిప్పడం వల్ల ప్రస్తుతం ఏం జరిగిందంటే మేము ఏదైతే బాధపడ్డామో అదే విధంగా మొత్తం మా సరౌండింగ్ ఏరియాలో ఉన్న బోర్ల వెంబడి ఆ డ్రైనేజ్ వాటర్ వస్తుంది. దాని ద్వారా అనేక మంది రోగాల పాలైపోతున్నారు. మా వీధిలో చాలామంది చనిపోయారు కూడా. మరలా ఇప్పుడు ఊరు మొత్తం డ్రైనేజీని మా వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏం చేశారంటే పాత ఉన్న ఆ డ్రైనేజీ వ్యవస్థను అంతటినీ క్లోజ్ చేసి మూసివేసి కొత్తగా వారు ఏం చేస్తారంటే ఎస్సీ కాలనీ వైపు తిప్పుతున్నారు. ఎస్సీ వాళ్ళు ఏమి చేయలేరు, అడగలేరు, ఏమనంటే మేము తొంతం అన్నట్టుగా వారు ప్రవర్తించి వారు ఏం చేస్తున్నారంటే మా మీదకి తిప్పుతున్నారు. వారు భూముల్లోకి వెళ్తేమో అది పాడైపోద్దంట, అది భూమి అంట, అది జిరాతీ భూములు అంట. ఎస్సీ వాళ్ళ మీదకి వస్తేమో ఏమీ కాదన్నట్టుగా, వీళ్ళు ఎస్సీ వాళ్ళు ఏం కాదన్నట్టుగా, వాళ్ళకి ఏమైనా మన సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చాలా దారుణంగా మా ఎస్సీ వాళ్ళ పరిస్థితి అంతా ఉంది కనుక కొంచెం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుండ్రు మురళీమోహన్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో పేరుగాంచిన 40 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంపిక జరుగుతుందని, నిరుద్యోగులు ముందుగా పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన చెప్పారు. 15,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు నెలవారీ జీతం అందించే కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. ఈ విధంగా ప్రతి 6 నెలలకి ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కావున నిరుద్యోగులు అందుకు తగిన నైపుణ్యాలు సంపాదించుకుని జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 6 శనివారం నాడు రాజాం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టడం జరుగుతుంది. రాజాం నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులందరూ కూడా
విరివిగా పాల్గొవాలని కోరుతున్నాం. 2600 ఉద్యోగాలు డ్రైవ్ 40 కంపెనీలు రావడం జరుగుతుంది. మంచి పే స్కిల్ ఉన్న అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీన్ని GMRITలో కాలేజీలో దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కూడా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ వచ్చి వారి సర్టిఫికేట్లు అలాగే వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారానే కంపెనీల్లో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని విరివిగా నిరుద్యోగులందరూ కూడా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు, చుట్టుపక్కల మండలాలు అందరూ కూడా వినియోగించుకోవాలని, ప్రమాణం 2600 ఉద్యోగాలు ఇంకా పైబడే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ రావాలని మీ ద్వారా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మవారి ఆలయంలో మార్గశిర పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం వేకుజామునే అమ్మవారికి సుప్రభాత సేవలు నిర్వహించి క్షీరాభిషేకాన్ని చేశారు. అనంతరం విశేషంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బొండపల్లి వెంకటరావు మాట్లాడుతూ మార్గశిర మాసంలో లక్ష్మీ స్వరూపమైన పైడితల్లిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని, సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ఈవో శిరీష్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం విజయనగరం. ఈరోజు అమ్మవారు విశేషమైన రోజు. మార్గశిర మాసం 2వ వారం లక్ష్మీదేవి అంశం కాబట్టి ఈరోజు అమ్మవారు విశేషంగా అమ్మవారికి విష్ణుమూర్తికి క్షీరాభిషేకం చేసి తర్వాత ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి దర్శనాలు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉదయం 6 నుంచి నుండే భక్తులు క్యూ లైన్లో నిలబడి వారి యొక్క ఎటువంటి అన్ని సౌకర్యాలు కల్పించిన మా ఈవో గారు శిరీష్ గారు ఆధ్వర్యంలో భక్తులు ఉదయం నుండే క్యూ లైన్ నుండి వస్తున్నారు. కాబట్టి సుదీర్ఘమైన వారికి కావాల్సిన మంచినీళ్ళు తర్వాత ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ను గ్రామ స్థాయిలో నుంచి బలోపేతం చేసే దిశగా అందరూ సమిష్టిగా పనిచేయాలని ఏఐసిసి అబ్జర్వర్ ఆర్ రవీంద్రదాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం మరియు సంస్థాగత నిర్మాణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి అబ్జర్వర్ ఆర్ రవీంద్రదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. నాయకులు లేదా కార్యకర్తలు ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించినా పార్టీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదే సందర్భంగా జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్లు భర్తీ చేసి సమర్పించవచ్చునని వెల్లడించారు. డిసిసి జనరల్ సెక్రటరీ విద్యాసాగర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ ఇది కీలక దశని పేర్కొన్నారు. పార్టీ కేడర్ మరింత చురుగ్గా పనిచేయాలని, గ్రామాలు మండలాల్లో కాంగ్రెస్ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని సూచించారు. నాయకులంతా పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే పార్టీ పటిష్టమవుతుందని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ పాలనలో వచ్చిన ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాల్లో గుర్తు చేసేలా డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. యువతను పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి బాధ్యతలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి మొవ్వల శ్రీనివాసరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత తత్వశాస్త్రం, కర్మ, మోక్షం వంటి విషయాలు వివరించి కర్తవ్య నిర్వహణకు మార్గనిర్దేశం చేసిన రోజున గీతా జయంతి నిర్వహించుకుంటున్నామని వాగ్దేవి సమారాధనం అధ్యక్షులు డాక్టర్ స్వప్న హైందవి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మూడుకోవేలో వేద సంస్కృతాంధ్ర సమితి ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథం ప్రజలకు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకు, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ ప్రమాణంగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యంగా భగవద్గీత సారాంశంలో
నిష్కల్మషంగా మనం చేయవలసిన పని చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా మన ప్రయత్నం చేయాలని తెలిపారు. విద్యార్థులు భగవద్గీతకు పూజ చేసి శ్లోకాలు పఠించి భగవద్గీత యొక్క విశిష్టతను తెలుసుకున్నారని చెప్పారు. అనంతరం భగవద్గీత శ్లోకాలు పఠించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేద సంస్కృతాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమద్ భగవద్గీత జయంతి ఉత్సవ వేడుకలు మన విజయనగరంలో ఉన్నటువంటి 3 కోవెళ్లలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రధాన వక్త యువిఎన్ రాజు గారికి మరియు గొట్లాం గాయత్రి డైరెక్టర్ గారు గౌరవనీయులు ఎరుకునాయుడు గారికి, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు మన సముద్రాల గురుప్రసాద్ గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు భగవద్గీత జయంతిని జరుపుకుంటూ పాఠశాలలలో ఉన్నటువంటి విద్యార్థులకు భగవద్గీత పట్ల వారికి ఒక అవగాహన కల్పించాలని చెప్పి మేము వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పోటీలను నిర్వహించాము. ఈరోజు విద్యార్థులు అందరూ వచ్చి వారు ఒక్కొక్కరు ఒక 20 శ్లోకాల వరకు పారాయణం చేశారు. ఉచ్చారణ దోషం లేకుండా అర్థయుక్తంగా భావయుక్తంగా చెప్పడం ద్వారా విద్యార్థులలో ఆ వాక్ పటిమ పెరుగుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత మొత్తము 700 శ్లోకాలు ఉన్నాయి. 18 అధ్యాయాలుగా ఉన్నాయి. 18 అధ్యాయాలు కూడా కర్మషట్కము, జ్ఞానషట్కము, భక్తి షట్కంగా విద్యార్థులు తెలుసుకున్నట్లయితే వారి జీవితంలో ఆ గ్రంథము ఒక వ్యక్తిత్వ వికాసము కలిగించి విద్యార్థులకు వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా తమ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలో తెలిసేటటువంటి ఒక మహత్తరకరమైనటువంటి గ్రంథము మన భగవద్గీత. అటువంటి ఉత్సవాన్ని ఈరోజు విద్యార్థుల కొరకే మేము చేయడం జరిగింది. కాబట్టి ఇలా ప్రోత్సహించినటువంటి ఆయా పాఠశాలల కళాశాలల యాజమాన్యాలకు, ముఖ్యంగా ఆధ్యాత్మికతను తమ పిల్లలకు అందించాలనేటటువంటి ఒక తత్సంకల్పంతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరొకసారి భగవద్గీత జయంతి ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. పార్వతీపురం మంజం జిల్లా గుమలక్ష్మీపురం మండలం రెల్ల గ్రామం నుండి యురన్నగూడ మీదుగా కొత్తవలస గ్రామం వరకు MGNREGS నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రహదారిని కురుపాం ఎమ్మెల్యే తోగి జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో రహదారులు లేక చాలామంది గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండడంతో గిరిజన గ్రామాలకు రహదారి నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కురుపాం నియోజకవర్గంలో డోలీమోతలు లేకుండా బీటీ రహదారి నిర్మించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ మేరకు నూతనంగా బీటీ రహదారి నిర్మాణం పట్ల ఎమ్మెల్యే జగదీశ్వరికి గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AMC చైర్పర్సన్ కళావతి, రాష్ట్ర ST కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నరేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న తెరిసా క్లబ్లో మహిళలకు ఉచితంగా నిర్వహించిన టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, స్వశక్తితో ఎదగాలని తెలిపారు. స్వయం ఉపాధి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే సమాజ అభివృద్ధికి కీలకం అవుతారని చెప్పారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు తమ కుటుంబాలను నిలబెట్టడంలో సామర్థ్యం కోసం ప్రత్యేకమైన శిక్షణ అవసరమని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న శిక్షణను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నిర్మలా జ్యోతి, ఇతర సభ్యులు, శిక్షణార్థులు పాల్గొన్నారు. టైలరింగ్ సెంటర్లో టైలరింగ్ విద్య నేర్చుకొని మరి సర్టిఫికేట్స్ తీసుకునే కార్యక్రమం ఒకటి, అలాగే నూతనంగా మరొక బ్యాచ్ నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళతో ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించడం ఒకటి. ఇది నేటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని
మనం మేడం గారు ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. మన అందరి తరఫున మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన కర్తాలతో 3 months వచ్చి చక్కగా నేర్చుకున్నారు ఇంత మంచి వాతావరణంలో. అలాగే మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద న్యూ స్టూడెంట్స్. బాగా చక్కగా ఇదేంటంటే చాలా మంచి యాక్టివిటీ. మనకు సొంతంగా స్వయంగా బాగుంటుంది, స్ట్రెస్ రిలీఫ్, తర్వాత మన పర్సనల్గా మనకి హ్యాపీ. అలాగే మీరు ఐ థింక్ డిజైనింగ్ అలా ఇంకా పైన దీని మీద ఇంకా బిల్డప్ చేసుకొని వెళ్తున్నారు అని నాకు అర్థమవుతుంది. అది మీ ఇంట్రెస్ట్ అని. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ గారు ఈ పనులు చెప్పారు. నాకు ఆయనతో ఈ 3 నెలల నుంచి అనుబంధం చూస్తున్నాను. ఎప్పుడు స్మైలింగ్. అంటే మదర్ తెరీసా గారి ఈ పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇలా నడిపించే ఆయనకి ఆవిడ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయని తెలుస్తుంది. ఇలాగే ఆయనకి ఇదే ఆరోగ్యం, ఇది ఉండాలని కోరుకుంటున్నాను సార్. మా నుంచి ఎప్పుడు వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ యామ్ దేర్ ఇన్ దట్. చక్కటి భోజనం పెడుతున్నారు. ఆ టైం కల్లా 250 అంటే ఇప్పుడు 300 మంది అక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు మహారాజా హాస్పిటల్లో. అయితే ఒకటే అన్నాను, అక్కడ ప్యాకింగ్ చేస్తే వాళ్ళు తిని అక్కడే వేసేయడం వల్ల డస్ట్బిన్ లాగా అయిపోతుందంటే వెంటనే ప్లేట్స్ పెట్టారు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు ప్లేట్స్ రావడం వలన అక్కడే తిని వెళ్ళిపోవాలి కనుక ఇప్పుడే చెప్పారు దానికి ఒక షెల్టర్ ఉంటే ఫుడ్ వాళ్ళు వర్షానికి దానికి సేఫ్గా ఉంటుందని. దాని గురించి ఆలోచించాలి ఏం చేయాలని. అలాగే సార్ ఈ ఆర్ఓ ప్లాంట్ చూపించారు, డ్యాన్సింగ్ క్లాసెస్, ఇప్పుడు ఈ రకమైన అన్నదానం కార్యక్రమం, తర్వాత ఈ సైకిల్స్ అన్నీ పంచడం, ఇవన్నీ చూస్తూ ఉంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సో మనం ఎంత పూజించడం కాదు, ఎంత హెల్ప్ చేస్తున్నామో, చిన్న స్టెప్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్. సో ఐ విష్ దిస్ ఇన్స్టిట్యూట్ టు బీ గ్రోయింగ్ లైక్ దిస్ అండ్ ప్రే గాడ్ దట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ ఆన్ దిస్. మదర్ తెరీసా గారు మిషనరీస్ ఆఫ్ చారిటీ అవి పెట్టి ఎంత పెద్ద కార్యక్రమం చేసి నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చుకొని అందరికీ కూడా అంటే ఆర్ఫనేజెస్కి, లెపర్స్కి, హెచ్ఐవి పీపుల్కి అందరికీ ఎంతమందికో సేవ చేశారు. సో చిన్న చిన్న ఇలాంటి కార్యక్రమాలతో పెద్దగా ఎంతోమందికి ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి ఉపయోగపడేటట్టు చేస్తున్నందుకు అందరికీ వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో నిర్వహించిన నాటక పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను ఘనంగా సత్కరించిన చిన్న శ్రీను కళారంగానికి సేవ చేసి విజయనగరానికి ఖ్యాతి తేవాలని ఆకాంక్ష. జిల్లా అధికారులతో ప్రిలిమినరీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి 4వ తేదీన జరగనున్న సమీక్షా సమావేశానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచన. బొబ్బిల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం కాంగ్రెస్ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఏఐసిసి అబ్జర్వర్ రవీంద్రదాస్ పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.